హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద పార్ట్ 2. లాస్ట్ వీడియోలో మనం ఇదే డ్రా చేసాం కదా ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ వీడియోలో దీని షేడింగ్ కూడా చేస్తున్నాం ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, లెట్స్ స్టార్ట్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు నేను కొన్ని ప్లేసెస్ మార్క్ చేసుకున్నాను ఫ్రెండ్స్, లైట్ డార్క్కి. ఇప్పుడు మనం ఆ ప్లేసెస్లో అన్ని డ్రా చేద్దాం. ఇప్పుడు నేను స్పెక్స్ డ్రా చేస్తున్నాను ఫ్రెండ్స్. లైట్ ఏరియాస్లో మనం లైట్గా డ్రా చేసి ముందు డార్క్ ఏరియా డ్రా చేస్తున్నాను ఫ్రెండ్స్. దాని తర్వాత లైట్ ఏరియా డ్రా చేస్తున్నాను. ఇప్పుడు ఒక సైడ్ గ్లాస్ అయ్యింది. బ్లెండింగ్ చేసిన తర్వాత మొత్తం నార్మల్ లాగా కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడు రెండో సైడ్ కూడా నేను అదే స్టైల్ యూస్ చేసి చేస్తున్నాను ఫ్రెండ్స్. మీకు నేను కొంచెం టైం ల్యాప్స్ వీడియోలు చూపిస్తున్నాను ఫ్రెండ్స్, ఏమనుకోకండి. ఇప్పుడు నేను బ్లెండింగ్ చేసిన ఫ్రెండ్స్, మీకు చెప్పాను కదా ఫ్రెండ్స్, అది నార్మల్గానే కనిపిస్తుందని. సో నార్మల్గానే కనిపిస్తుంది. ఇప్పుడు ఐబ్రోస్ డ్రా చేస్తున్నాను ఫ్రెండ్స్. నేను చెప్పినట్టే సేమ్ టు సేమ్ హెచ్బి పెన్సిల్ వాడుతున్నాను ఫ్రెండ్స్. హెచ్బి ఛాలెంజ్ కాబట్టి ఇప్పుడు నేను ఎవరిని మోసం చేయను ఫ్రెండ్స్. ఇప్పుడు నేను ఎక్కడైతే బార్క్ చేసుకున్నా ఆ ప్లేసెస్ కూడా చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు నోస్ చేస్తున్నాను. డార్క్ ఏరియాస్ ఎక్కడైతే చేయాలో ఆ ప్లేస్లో డార్క్ చేస్తున్నాను. బ్లెండింగ్ స్టమ్తో బ్లెండింగ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. బ్లెండింగ్ కొంచెం డార్క్ అవుతుంది, సో నేను రబ్ చేస్తాను. మళ్ళీ చేశాను, ఇది కొంచెం బాగానే వచ్చింది. మళ్ళీ ఎక్కడ నేను డార్క్ చేసుకోవాలి అక్కడ డార్క్ చేస్తాను. మిగతా ప్లేసెస్లో డార్క్ ఎక్కడ చేయాలో అక్కడ నేను డార్క్ చేసేసి మిగతా ప్లేస్లో కూడా నేను అలాగే చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు నేను నార్మల్ షేడింగ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. నేను కొంచెం డార్క్ అవుతుంది కాబట్టి నేను వేరే ఏదైతే అరెస్ట్ చేసుకొని చేస్తున్నాను ఫ్రెండ్స్. ఆ ప్లేస్లో లైట్గా చేయాలి ఫ్రెండ్స్, సో నేను అక్కడ లైట్గానే పెడుతున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు ఆ పైన కూడా మనం షేడింగ్ చేయాలి కాబట్టి నేను అక్కడ చేసి బ్లెండింగ్ స్టంప్ ఫ్రెండ్స్. అది కూడా నేను ఈ వీడియో మొత్తంలో బ్లెండింగ్ స్టంప్, ఒకే బ్లెండింగ్ స్టంప్ వాడుతున్నాను. అది కూడా H4 బ్లెండింగ్ స్టంప్ ఫ్రెండ్స్. మీరు ఏ బ్లెండింగ్ స్టంప్ అని వాడుకోండి, కానీ అలాంటి పెద్ద ఏరియాస్లో పెద్ద బ్లెండింగ్ స్టంప్ వాడుకుంటే ఈజీగా అవుతుంది. స్పెక్స్ ఆ ఏరియాస్లో స్మాల్ థిన్ ఏరియాస్లో మీరు H2, H1 వాడుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్. చేస్తున్నాను ఇప్పుడు కింద నెక్ షేడింగ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. నెక్ షేడింగ్ నేను ఇప్పుడు ఈ సైడ్ అంతా నార్మల్గా వస్తుంది కాబట్టి నేను ఆ సైడ్ అంతా నార్మల్గానే షేడింగ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు బ్లెండింగ్ స్టంప్ యూస్ చేసుకుని మొత్తం బ్లెండింగ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు హాఫ్ బ్లెండింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడు హాఫ్ బ్లెండింగ్ చేస్తున్నాను. నేను కొన్ని ప్లేసెస్లో లైట్గా ఉంచుతున్నాను ఫ్రెండ్స్, కొన్ని ప్లేసెస్లో డార్క్గా ఉంచుతున్నాను. ఆ ప్లేస్లో చాలా డార్క్ అయిపోతుంది, దానివల్ల చూడడానికి కూడా బాగోట్లేదు ఫ్రెండ్స్. సో నేను అది అరెస్ట్ చేసేస్తే నార్మల్ బ్లెండింగ్ స్టంప్తో ఇలా అనేస్తే మొత్తం క్లియర్ అయిపోతుంది ఫ్రెండ్స్. సో నేను అలా అంటున్నాను, కానీ తను మన ఏ స్టైల్ తనో అది మాత్రం అలాగే కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడు నేను బేడ్, ముస్టాచ్ అవి డ్రా చేస్తున్నాను ఫ్రెండ్స్. గడ్డం తర్వాత ఏమంటారు దాన్ని, సంథింగ్ మేసం. దీన్ని కూడా నేను నార్మల్ హెచ్పి పెన్సిల్తోనే డ్రా చేస్తున్నాను ఫ్రెండ్స్. మీకు ఫస్ట్ నుంచి రిఫరెన్స్ ఇమేజ్ సైడ్నే కనిపిస్తూ ఉంటుంది, మీరు చూస్తూనే ఉంటారు. దాన్ని కూడా అబ్జర్వ్ చేయండి. నేను ఏదో మిస్టేక్ చేసిన ఖచ్చితంగా కామెంట్లో ఇవ్వండి ఫ్రెండ్స్, నేను అది చూసుకుంటాను ఫ్రెండ్స్. నేను నెక్స్ట్ వీడియోలో వరుణ్ ధావన్ డ్రాయింగ్ వేద్దాం అనుకుంటున్నాను ఫ్రెండ్స్. మీకు అది చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో. వరుణ్ ధావన్ ఫస్ట్ సేమ్ ఇలాగే ఫస్ట్ అవుట్లైన్ ఎలా గీయాలని, నెక్స్ట్ వీడియోలో అది కూడా నేను గ్రిడ్తో ఎలా గీయాలని చూపిద్దాం అనుకుంటున్నాను ఫ్రెండ్స్. మీకు కూడా చాలా ఈజీ అవుతుంది డ్రాయింగ్ గీయడంలో. సో నేను గ్రిడ్తో ఎలా డ్రా చేయాలని చూపిస్తాను ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో ఫ్రెండ్స్. ఇప్పుడు నేను హెయిర్ డ్రా చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇప్పటివరకు మీకు టైం లెఫ్ట్లో చూపించాను. ఇప్పుడు నుంచి నార్మల్గానే వస్తుంది ఫ్రెండ్స్, కానీ అంత స్పీడ్ రాదు, మనకు కొంచెం పర్లేదు ఫ్రెండ్స్. 2.5x స్పీడ్లో వస్తుంది. ఇప్పుడు నేను హెయిర్ కూడా బ్లెండింగ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. నేను అసలు దీనికి షైనింగ్ గట్రా ఇప్పుడు మనం వైట్ ఎరేజర్తో హెయిర్ దగ్గర బేడ్ దగ్గర కానీ స్క్రాచెస్లా గీస్తాం కదా ఫ్రెండ్స్, అది నేను ఇందులో చేయట్లేదు ఫ్రెండ్స్. జస్ట్ నార్మల్గా గీస్తున్నాను, జస్ట్ యాజ్ ఛాలెంజ్, నాట్ యూజింగ్ మోర్. ఎందుకంటే నేను హెచ్బి పెన్సిల్ ఒకటే వాడుతున్నాను. బ్లెండింగ్ స్టాంప్ అయితే మీరు బ్లెండింగ్ స్టాంపే కాకుండా పేపర్ అయినా వాడచ్చు, ఇయర్ బడ్స్ అయినా వాడచ్చు, కాబట్టి నేను బ్లెండింగ్ స్టాంప్ వాడుతున్నాను ఫ్రెండ్స్.
ఇప్పుడు నేను అవుట్లైన్ ఫస్ట్ షర్ట్ కూడా షేడింగ్ చేసేస్తున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు హాఫ్ సైడ్ అయిపోయింది. ఇప్పుడు ఇంకో హాఫ్ సైడ్ నేను షేడింగ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు నేను బ్లెండింగ్ స్టాంప్తో బ్లెండ్ చేసేస్తున్నాను ఫ్రెండ్స్ టోటల్. ఫ్రెండ్స్ నాకు తెలిసి మీకు ఈ వీడియో ఖచ్చితంగా నచ్చి ఉంటుంది. ఇప్పుడు హాఫ్ అయితే బ్లెండింగ్ చేయడం అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు ఇంకో హాఫ్ బ్లెండింగ్ చేసేస్తున్నాను ఫ్రెండ్స్. నేను ఈ రెండో హాఫ్ కూడా అయిపోతుంది ఫ్రెండ్స్. సో అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు నేను మొత్తం అవుట్లైన్ ఉంటుంది కదా ఫ్రెండ్స్, అవుట్లైన్ నేను డార్క్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే మిక్స్ అయిపోతుంది ఫ్రెండ్స్. మన నార్మల్గా హెచ్బీ పెన్సిల్ కాబట్టి డార్క్ చేయట్లేదు నేను అక్కడ. సో అది మిక్స్ అయిపోతుంది కాబట్టి ఆ ప్లేస్లో అయితే నార్మల్ ఫోటోకే అసలు అలాగా వైట్ కలర్లో వదిలేదు అక్కడ. సో అక్కడ వైట్ కలర్లో వదిలేస్తున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు మీకు నార్మల్ స్పీడ్లో చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు ఇలా వచ్చింది. ఆ ప్లేస్లో నాస్ట్రిల్స్ దగ్గర డార్క్ చేయాలి కాబట్టి నేను డార్క్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు మొత్తం సైడ్ అంతా నేను జస్ట్ స్క్రాచింగ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. బ్లెండింగ్ ఏం చేయను, జస్ట్ స్క్రాచింగ్ చేసేస్తున్నాను ఫ్రెండ్స్. ఎందుకు లుక్ బాగుంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు స్క్రాచింగ్ కూడా అయిపోయింది ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, మీకైతే నేను డ్రా చేసి చూపించాను. వీడియో నచ్చేది లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ కూడా లీవ్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా చిన్నది ఉంది, అది కూడా చూసి మళ్ళీ మాట్లాడదాం ఫ్రెండ్స్. ఫోటో చూసుకోండి. ఇప్పుడు పక్కన రెఫరెన్స్ ఇమేజ్ కూడా కనబడుతుంది కాబట్టి అది ఇది రెండు కలిపి ఒకసారి చూడండి ఎలా ఉందో. మిస్టేక్స్ కామెంట్లు ఇవ్వండి ఫ్రెండ్స్, మర్చిపోకండి, ఖచ్చితంగా ఇవ్వండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం వరుణ్ ధావన్ డ్రాయింగ్తో. బాయ్.